పేరు గౌతమ్ అండి. బ్రదర్ ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ అయింది, చూసారా సినిమా? ఎట్లుంది బ్రదర్? సూపర్ అన్న, హాలీవుడ్ రేంజ్ మూవీ. నెవర్ ఎక్స్పెక్టెడ్. మనం ఇన్ని రోజులు ఏంటంటే బాహుబలి ట్రాన్స్ లో కేజీఎఫ్ లాంటి మూవీస్ రావాలనుకున్నాం, కానీ ఈ పీరియడ్ టైంలో రాలేదు. కల్కి లాంటి మూవీ తీయాలంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. సో ఇలాంటి మూవీ చూడాలి అంటే థియేటర్స్ లోనే చూడాలి. సో మన తెలుగు వాళ్ళంతా మన టీఎఫ్ఐని సపోర్ట్ చేసి థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా డైరెక్షన్ చేశారు, చూసారు. నాగ్ అశ్విన్ చాలా తక్కువ సినిమాలు తీసాడు. సో ఈ సినిమాతో ఆయన డైరెక్షన్ ఎట్లుంటది అనుకుంటారు మీరు? నిజానికి చెప్పాలంటే ఈ రోజుల్లో డైరెక్టర్స్, ఇలాంటి విజనరీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక రాజమౌళి కానీ, ఒక సుకుమార్, ఒక కమిట్మెంట్ తో ఉండే డైరెక్టర్స్. ఇంత పెద్ద బడ్జెట్ అన్నప్పుడు, 600 CR బడ్జెట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది. కానీ ప్రతి విజువల్, ప్రతి షాట్, మహాభారతం రిఫరెన్స్, ప్రతి షాట్ ఒక రేంజ్ ఉందండి. కంట్లో నీళ్ళు వస్తాయి. ప్రతి క్యారెక్టర్ కూడా ఒక సోల్, ఒక ఎమోషన్ ఉంది, ఒక కోర్ ఎమోషన్ ఉంది. చాలా బాగుంది. మళ్ళీ దీంట్లో ఇప్పుడు ప్రభాస్ ని ఒక కొత్త లుక్ తీసుకొచ్చారు ఈ సినిమాతో. సో ఈ ప్రభాస్ లుక్ తర్వాత ప్రభాస్ యాక్టింగ్ ఎట్లుంది ఈ సినిమాలో? నిజానికి ప్రభాస్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ ఇంతవరకు బాహుబలితో. ఈ మూవీతో ఇంటర్నేషనల్ లోనే #1 స్టార్ అవుతాను. లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంది, అది రివీల్ చేయకూడదు, మనం మూవీలోనే చూడాలి. ఆ ట్విస్ట్ కోసం మూవీ ఒక 4-5 సార్లు చూసినా తప్పులేదు. సూపర్ క్యారెక్టర్ ప్రభాస్. మనకి ట్రైలర్ లో, టీజర్ లో అంటే బౌంటీ హంటర్ గా చూపిస్తాడు, కానీ ఒక కామెడీ రోల్ గా వెళ్తూ వెళ్తూ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ రివీల్ ఉంటుంది. అది మూవీలో అయితే మనం ఫీల్ గుడ్ గా చూడొచ్చు. సో మళ్ళీ బీజిఎం కానీ, తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మొత్తం ఈ సినిమాలో ఎట్లున్నాయి? నైస్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ బీజిఎం అనేది అందరూ బాగాలేదు అన్నారు, కానీ అంటే కేజీఎఫ్ లెవెల్లో లేదు, బాహుబలి లాగా లేదు అంటున్నారు, కానీ ఇలాంటి మూవీస్ కి ఇలాంటి బీజిఎంసే కరెక్ట్ ఉంటుంది. 2 సాంగ్స్ ఉన్నాయి, అది కూడా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది. మహాభారతం రిఫరెన్స్ లో వచ్చే బీజిఎంస్ కానీ అవన్నీ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఈ రోజు. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ అనుకునే దానికన్నా మన టీఎఫ్ఐకి ఇది పెద్ద పండగ, మన ఇండియాలోనే పెద్ద పండగ. ఇది ఒక మంచి మూవీ. హాయ్ బ్రో, మీ పేరు? నరేందర్ బ్రో. బ్రో ఇప్పుడు ఈ రోజు చూసారు కల్కి సినిమా రిలీజ్ అయింది, మీరు ప్రభాస్ ఫ్యాన్ అంటున్నారు, ఎట్లుంది బ్రో సినిమా? సినిమా సూపర్ బ్రో. రాజమౌళి గాంటే మంచి చేసిన సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. మహాభారతం నుంచి కలియుగంలో ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో, ఇప్పుడున్న ఫ్యూచర్ నుంచి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనే నుంచి స్టోరీ బాగుంది బ్రో. సినిమాలో రాజమౌళి కూడా ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నారు. మంచిగా హీరో కూడా మంచిగా బ్రేక్ వచ్చిందాక కామెడీతో అందరికి మంచిగా నవ్విస్తారు. స్టోరీ మాత్రం హైలైట్ బ్రో. మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ యాక్టింగ్ ఎట్లుంది ఇట్లా? ఎందుకంటే ముందే ఇది ఒక హాలీవుడ్ సినిమా లెక్క ఉంది కాబట్టి నాగ్ అశ్విన్ డైరెక్షన్ తర్వాత ఈ ప్రభాస్ కాంబినేషన్ ఎట్లుంది? హైలైట్ బ్రో. ఇప్పుడు ప్రభాస్ సినిమా వచ్చిందాకంటే ఇది హైలైట్ ఉంది బ్రో. దీంట్లో మంచిగా అనిపించింది, ఇంట్లో కామెడీ కానీ హైలైట్ ఉంది. ఆ బుజ్జి కార్ కానీ హీరోతో మంచిగా సెట్ అయింది బ్రో. మళ్ళీ ఇప్పుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొని ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ యాక్టింగ్ కూడా ఎట్లుంది దీనికి? యాక్టింగ్ చింపేసారు బ్రో. సినిమా యాక్టింగ్ బాగా చేసారు. కమల్ హాసన్ అయితే తక్కువ చూపించారు కొంచెం. సో అయితే అమితాబ్ బచ్చన్ అయితే ఫుల్ ఉన్నాడు సినిమాలో. అయితే హైలైట్ బ్రో, మంచిగా చేసారు. అంటే ఇప్పుడు 10 out of 10 ఇస్తారు ఈ సినిమాకు? 10 ఇస్తా బ్రో. 100%. సినిమా మాత్రం 2000 కోట్లకు వస్తుంది బ్రో. 100% వస్తుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాలి. 100% హిట్ సినిమా ఇది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.